SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. త్రివేణి సంగమంలో స్నానం చేసిన రాజ్నాథ్ సింగ్. స్వచ్ఛ దివస్ లో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తాం సీఎం చంద్రబాబు. క్షమాపణలు చెప్తే సరిపోదు, జేసీ ప్రభాకర్ రెడ్డిపై న్యాయ పోరాటం చేస్తా మాధవ్. ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా 2025లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం నాడు పాల్గొన్నారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. గంగా హారతిలో పాల్గొన్నారు. గత 6 రోజులుగా జరుగుతున్న ఈ మహోత్సవంలో ఇంతవరకు దేశ విదేశాలకు చెందిన 7.3 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. నంబూర్లో శనివారం స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. పారిశుద్ధ వాహనాలు జెండా ఊపి ప్రారంభించారు. కంపోస్ట్ యంత్రాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పరిశుభ్రత కల్చర్ అవ్వాలన్నదే సీఎం చంద్రబాబు ఆలోచన అని చెప్పారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదని అన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించవచ్చని పవన్ కళ్యాణ్ తెలిపారు. శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఒకవైపు 2047లో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత. ఆ పరిశుభ్రతని కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది కేవలం ఒకళ్ళిద్దరు చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం మన చెత్తను బయటపడేయటం కాదు. బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి, 24 గంటల్లో జరిగిపోతాయని కాదు, కానీ దీన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా, ఇది భవిష్యత్ తరాలకు కూడా సదుద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇనిషియేట్ చేశారు. ఇది మేమందరం కూడా ఆ కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడికి నంబూరుకి వచ్చాను. నేను కూడా మంత్రివర్యులు. ఇది అక్టోబర్ 2 గాంధీ జయంతిగా దాకా దీన్ని. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు శనివారం పర్యటించారు. మైదుకూరులో ఎన్టీఆర్ వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లన్న సూక్తిని తొలిసారి రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది ఎన్టీఆర్. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం భాగస్వామ్యం కల్పించిన సమతావాది ఎన్టీఆర్. ఆశయ సాధనలో అనుక్షణం తెలుగు జాతిని నెంబర్ 1గా మారుస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశ చరిత్రలోనే రాజకీయాలకు కొత్త రూపం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ రోజులోనే 2 రూపాయల కేజీ బియ్యం. ఈరోజు దేశమంతా కూడా ఫుడ్ సెక్యూరిటీగా మారే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క మీరు చూస్తే ఆ రోజు ఆయన ఇచ్చిన పింఛను 35 రూపాయలు, ఈరోజు 4,000 రూపాయలు ఇస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చరిత్ర. ఇవే కాకుండా పేదవాడు కూడా పక్కా ఇల్లుండాలి, గుడిసెలు కాదని చెప్పి పక్కా ఇళ్లకు నిర్మాణం చేశాడు. ఈరోజు దేశమంతా కూడా ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేసే పరిస్థితికి వచ్చారు. నదుల అనుసంధానంతోనే కరువు రహిత రాష్ట్ర సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఏపీ జీవనాడని తెలిపారు. గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తామన్నారు. కడప జిల్లా మైదుకూరులో ఇవాళ శనివారం సీఎం చంద్రబాబు పర్యటించారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. 2 సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. రాయలసీమ రైతులు మీసం తిప్పేలా చేస్తామన్నారు. బనకచర్లకు నీళ్లు తీసుకురావడం తన జీవితాశయమని ఉద్ఘాటించారు. వెంకటేశ్వర స్వామి పాదాల వరకు గోదావరి నది తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్ని ఒకటేసారి ఇచ్చినా విమర్శలు వస్తాయి. అట్లా కాకుండా కొంతమందికి వెళ్తాం, అన్ని ఒకటేసారి ఇచ్చామనుకోండి రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంటారు కదా, అది ఒకటే ఇంకేం ఇబ్బంది. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్.
రద్దు చేస్తాం కానివ్వండి, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి, ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్నా ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులో తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఆనాడు భారతదేశంలో తెలుగు అంటే మెద్రాసీలు అనేవారు. కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు. ఆనాడు ఆయన బర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు 1 కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజంగానే చాలా గర్వకారణం. ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి, తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేమందరం అహర్నిశలు పనిచేస్తామని మీకు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. जब तक सूरज चांद रहेगा एनटीआर का नाम रहेगा. ఇంగ్లీష్లో చెప్పాలా? ఓకే. టుడే ఈజ్ అన్నా ఎన్టీఆర్స్ 29th వర్ధంతి. It could be movies, it could be in politics. He has left a strong mark for himself. In movies, he has done various roles. He has also done the roles of enemies to elevate, to explain to people why enemies behave in a certain manner. And when it comes to even the political realm, the kind of reforms that he has given, the kind of reforms that he has introduced, even today, other states are following. And if you look at it back then, in terms of food security, giving women equal rights in assets, giving, నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం చేయాలి. టీడీపీ ఆవిర్భావం నుంచి 3వ తరం నాయకుడు నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తే పార్టీలో యువతకు భరోసా ఉంటుంది. దీనివల్ల పార్టీకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి. మన పార్టీలోకి వచ్చారు నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. శ్రీవారిని దర్శించుకునేందుకు తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు తిరుమలకు వచ్చారు. కోడిగుడ్లు, పలావులతో అలిపిరి నుంచి తిరుమలకు భక్త బృందం చేరుకున్నారు. ఇతర భక్తులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భక్తుల వద్ద ఉన్న ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలలో మాంసాహారం తినడం నిషిద్ధం. 30 ఏళ్లుగా ఈ దుర్మార్గులు నన్ను వేధిస్తున్నారు. లక్షలాది మంది ముందే ఎన్టీఆర్ నన్ను పెళ్లి చేసుకున్నారు. భార్యగా ఇంటికి తీసుకొచ్చారు. ఆయన ఆనందం కోసం, ఆరోగ్యం కోసం సేవ చేశారు. చివరికి కొందరి కుతంత్రాల వల్ల ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పటికీ నా జీవితం నాశనం చేయడానికి కొందరు దుర్మార్గులు ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్మీ పార్వతి. కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా కూడా, ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా కూడా బాధపడుతూనే ముందుకు సాగిపోతూనే ఉన్నాను. ఇప్పటికి కూడా ఈ అబద్ధాల ప్రపంచం, ఈ దుర్మార్గుల అరాచకం నన్ను వెంటాడుతూనే ఉంది, వేధిస్తూనే ఉంది. ఎన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కోవాలో నాకే తెలియట్లా. నేను చేసిన తప్పేంటో ఇప్పటికి కూడా నాకు తెలియదు. ఆయన నన్ను వివాహం చేసుకున్నారు, అందరి ముందే చేసుకున్నారు, లక్షలాది జనం ముందు అనౌన్స్ చేసి చేసుకున్నారు. భారీగా ఇంటికి తీసుకొచ్చారు, గౌరవం ఇచ్చారు. చివరి వరకు ఆయన ఆరోగ్యం కోసం, ఆయన ఆనందం కోసం, తర్వాత ఆయన అధికారంలో రావటం కోసం నిరంతరం కృషి చేశాను. ఒక చిన్న పదవి తీసుకోలేదు, ₹1 డబ్బు ఆశించలేదు. తమ కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు లేవని మంచు మనోజ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ను నటుడు మనోజ్ కలిశారు. ఇటీవల చోటు చేసుకున్న పలు విషయాల గురించి అదనపు కలెక్టర్తో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మా విద్యా సంస్థల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. విద్యార్థుల కోసం నేను పోరాడుతున్నా. మా నాన్నను అడ్డం పెట్టుకుని మా అన్న ఆడుతున్న నాటకం. విద్యార్థులు, నా కుటుంబం, బంధువుల కోసమే నా పోరాటం. న్యాయం దక్కే వరకు నా పోరాటం ఆగదని మనోజ్ తెలిపారు. అండ్ ఈ ప్రాసెస్ లో వాళ్ళ దగ్గర క్యాష్లు కలెక్ట్ చేయడాలు, ఇవన్నీ చేయడాలు చాలా కరెక్ట్ కాదు. అండ్ రీసెంట్ లో కూడా మేము క్వశ్చన్ చేసుకుంది, తీసుకెళ్లి ఏవేవో సిగ్నేచర్లు పెట్టించుకున్నారు, ఏవేవో చేస్తున్నారు అందరితో. అండ్
హాస్టల్స్కి లోన్ రేజ్ చేసుకుంటున్నారు. అండ్ ఇవన్నీ నేను ఐ హ్యావ్ కంప్లీట్ డాక్యుమెంట్ అండ్ వై దిస్ మిస్యూజ్ ఆఫ్ ఇట్. అండ్ లైక్ సినిమా తీస్తున్నారు, దానికి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు, అది ఎక్కడి నుంచి వస్తుందని కూడా తెలియట్లేదు. సో దీస్ ఆర్ ఆల్ మై క్వశ్చన్స్. అండ్ ఇది ఎలాగా అనేది మీరు చెప్తే ఒకరిని నిలబెట్టేదానికి ఇంతమంది స్టూడెంట్స్ని, ఇంతమంది లోకల్ విలేజర్స్ని వాళ్ళ కష్టాన్ని మీద కొడతాం అనుకుంటే మాత్రం ఇది చాలా కరెక్ట్ కాదు. ఇది కూర్చొని మాట్లాడదాము పోరాటం ఎవరి మీద కాదండి. సూర్యాపేట, పాలకీడు, దామర్లచెర్ల మండలం మధ్యలో ఉన్న ఆదాని గ్రూప్కు చెందిన పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి వెళ్లకుండా నగరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో నిర్బంధించిన నార్కట్పల్లి పోలీసులు. అట్లా కాదు, రోజు నన్ను మీరు చెప్పి నీ పర్మిషన్ తీసుకుని పోతున్నా, మీ పర్మిషన్ చెప్పిన దాన్ని బట్టి మీరు ఇచ్చిన మూమెంట్ బట్టి నేను బయట తిరుగుతున్నామన్నా. రోజు మాకు సెక్యూరిటీ కల్పిస్తారా మీరేమన్నా? సెక్యూరిటీ కల్పిస్తలే కదా నాకు. మరి కొత్తగా ఏముంది మరి అలా? నేను పర్స పని మీద పోతుంటే మీరు అడ్డ వచ్చి నాకు పోదు అర్ధగంట ఆన్సర్ పెట్టింది, నాకు అర్థం కాదు. కానీ లేని బయట పనులు పోయిస్తాను. గవర్నమెంట్ పోయి మొగోన్లాగా పని చేసుకుని చెప్పి పోలీసులు పెట్టి ఎన్రోల్ చేస్తారు. నాకు అర్థం కాదు. నా ఇంటికి కావాలి, మీరు రోజు చుంటారు నా ఇంటికి. అదేమన్నా మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు దమ్మునులు అయితే దమ్మునట్టు చేసుకోవాలి. దొంగతనంగా వచ్చి శిలాపలకల వల్ల కొట్టి దొంగతనం పేద ఎందుకు మసక కొడతారు? మీకేం అవసరం? శిలాపలకల వల్ల కొట్టి ప్రోగ్రాం చేయను నేను కావాలా మొగోడు? దాన్ని మీరు నా ఇంటికి కావాలి ఉండాలా? రామచర్ల ప్లాంట్ నాకేం సంబంధం భయ్? నా కాన్సిన ప్రోగ్రాంలో పోతున్నా. కేవలం మీ ఎమ్మెల్యే మొగోలా చేసుకో అని చెప్పి ఓడో పుడితే ఓడో ముద్ద అయినట్టు నేను శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్ వాడికి మన కొబ్బరి కొట్టుడు ఇదే సంస్కారం. దానికి మీరు ఒత్తాసు పలుకుడు మీ ఆఫీసర్లు. మీరే పర్మనెంట్ గవర్నమెంట్ అనుకుంటారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సినీ నటి మాధవలత మాకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్కు ఫిర్యాదు చేశారు. ప్రభాకర్ రెడ్డి తన గురించి చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ స్పందించలేదు కాబట్టి మూవీ ఆర్ట్ అసోసియేషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రభాకర్ రెడ్డి నా గురించి దారుణంగా మాట్లాడారు. సినిమా వాళ్ళపై ఆరోపణ చేయడం సరైంది కాదు. ఆయన క్షమాపణ చెప్తే సరిపోదు. ప్రభాకర్ రెడ్డిపై న్యాయ పోరాటం చేస్తాను. ఆయన నాపై చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమ ఖండించలేదు. అందుకే ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. సినిమా వాళ్ళంటే ఒక రకంగా అంటే నేను ఆ పదం ఇప్పుడు నేను మీ ముందు యూజ్ చేయలేను. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక సీనియర్ పాలిటీషియన్. ఆయన ప్రస్తుతం అలయన్స్ ప్రభుత్వంలో ఉన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యేగా కూడా చేశారు. ప్రస్తుతానికి వాళ్ళ కొడుకు తాడిపత్రి ఎమ్మెల్యేగా చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ కమిషన్ ఆఫ్ తాడిపత్రి కూడా ఉన్నారు. సో వారు నా మీద అనవసరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళల సంరక్షణ కోసం నేను మాట్లాడడం మాత్రమే జరిగింది తప్ప నేను ఎవ్వరి పేర్లు కూడా మెన్షన్ చేయలేదు. ఎప్పట్లాగే సోషల్ అవేర్నెస్ కోసం నేను వీడియోస్ చేస్తూ ఉంటా. సినిమా ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాల మీద నేను ఎన్నోసార్లు మాట్లాడాను కూడా. కానీ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా నేను మాట్లాడింది కండెమ్ చేయలేదు. అండ్ శివబాలాజీ గారికి, మాధల్ రవి గారికి కాల్ చేయడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ అమ్మాయిని అయినందుకు నన్ను పని కట్టుకొని ఇలా అన్నారు. సినిమా షూటింగ్స్లో పూలు చల్లుకోవడం వల్ల వాళ్ళు నేకెడ్గా ఉంటారు అన్న ఒక విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించి బాడీ షేమింగ్ చేయడం కానీ, సినిమా క్రియేటివిటీని కించపరచడం కానీ, లేకపోతే సినిమా వాళ్ళు అంటే ఒకసారి సినిమా చేసి మానేస్తే, లేకపోతే సినిమాలు చెయ్యాలంటే కూడా వాళ్ళు ప్రాస్టిట్యూషన్ కిందే లెక్క కడతారు, లేకపోతే వాళ్ళు అదే చేసి బతుకుతుంటారు, బ్రతుకుదెరుకు వాళ్ళకి అదే బ్రతుకుదెరు అని ఆయన పదే మాట్లాడడం. క్షమాపణ 2 రోజుల తర్వాత చెప్పినా సేమ్ ఇష్యూ మళ్ళీ చెప్పారు. వాళ్ళు ఏదో బతుకుదెరువు కోసం చేసుకుంటూ ఉంటారు, కానీ నేను అనకూడదు. సో సినిమా వాళ్ళంటే ఇంకా బతకడానికి ఇంకా వేరే పనేం లేదు. నా పార్టీకి నేను సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సినిమాలు చేయట్లేదు. నేను బెంగళూరులో జాబ్ చేసుకుంటూ అక్కడ బ్రతుకుతూ ఉంటే నన్ను దుబ్బాక కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత. మంత్రి కొండా సురేఖ పాల్గొన్న సభలో గందరగోళం. ఓడిపోయిన అభ్యర్థిని సభ వేదికపైకి నిలిచిన ప్రభుత్వ అధికారులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేకొండ మండలం వడియారం గ్రామంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాబస సభ వేదికపై కూర్చున్న ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలని, ప్రోటోకాల్ పాటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యానికి ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇరు వర్గాల మధ్య తోపులాట. త్రివేణి సంగమంలో స్నానం చేసిన రాజ్నాథ్ సింగ్. స్వచ్ఛ దివస్ లో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తాం సీఎం చంద్రబాబు. క్షమాపణలు చెప్తే సరిపోదు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై న్యాయ పోరాటం చేస్తా మాధవ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.